డయేరియాతో చిన్నారులెవరూ చనిపోకుండా చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో వర్షపాతం వివరాలు, చెట్లు మరియు మొక్కల పెంపకం, డయేరియా, హ్యాండ్ వాషింగ్ తదితర అంశాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు డయేరియా వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ మొదలు పెట్టడం జరిగిందన్నారు. డయేరియాతో చిన్నారులు ఎవరూ చనిపోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా ఇంటి చుట్టూ ఉన్న చెత్తను తొలగించాలని, క్లీన్లీనెస్ డ్రైవ్ చేపట్టడం జరుగుతుందని, చెత్త ఉండటం వల్ల ఈగలు వస్తాయని, దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్ పై డ్రైవ్ చేపడతామని, హ్యాండ్ వాషింగ్ ఖచ్చితంగా చేస్తే 200 రకాల వ్యాధులు రావని శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. డయేరియా ఇప్పుడు వర్షం ఎక్కువ అయినప్పుడు డయేరియా అనే కూడా సమస్య కూడా వస్తుంది. దీని భాగంగా కేంద్ర ప్రభుత్వం స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని మొదలుపెట్టింది. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు హెల్త్ మంత్రివర్యులు రాష్ట్ర స్థాయిలో రివ్యూ చేస్తే చీఫ్ సెక్రటరీ గారు మరియు వివిధ సెక్రటరీ గారు కూడా శనివారం అన్ని కలెక్టర్స్తో సమావేశం అవడం జరిగింది. అట్లా చూసుకుంటే అనంతపురంలో అన్ని ఉమ్మడి 13 జిల్లాల్లో పోలిస్తే చాలా తక్కువ, అంటే ఎక్కువ ఎండ ఉండడం వలన ఇది మంచిది అనుకోండి. గనక ఏ ఒక్క పిల్లలు కూడా డయేరియా నుంచి చనిపోకూడదు. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డెత్ అనే క్యాంపెయిన్తో అంతే ఇంటెన్సిటీతో జిల్లాలో కూడా మనము చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దీని గురించి విస్తృతంగా ఒక మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయి వాళ్ళందరూ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అది జిల్లా కమిటీగా నేనుంటే ముఖ్యంగా డిఎంఎన్హెచ్ఓ గారు, డిపిఓ గారు, మున్సిపల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా ఉండి పీడీ ఐసిడిఎస్ వారు, ఎడ్యుకేషన్ ఆఫీసర్ అండర్ 5 వాళ్ళకి డయేరియా రాకుండా చూసుకోవడానికి చాలా విస్తృతంగా అన్ని చర్యలు కూడా మనం తీసుకున్నాం. ముఖ్యంగా 3 అంశాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే చెత్త, మీ ఇంటి చుట్టూరా ఉన్నటువంటి గార్బేజ్ ఆల్రెడీ కార్పొరేషన్ వాళ్ళకి మరియు పంచాయత్ వాళ్ళకి చెప్పడం జరిగింది. చాలా డీటెయిల్గా ఇప్పుడు క్లీన్లీనెస్ డ్రైవ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ గార్బేజ్ అనేది మీరు అక్కడ పెట్టడం వలన ఈగలు అని వస్తాయి. ఈ ఈగలు మీరు తినే భోజనం లేదా నీళ్లు తాగే నీళ్లలో ఒకటి నుంచి ఒకటి కూర్చోవడం వలన అది ముఖ్యంగా కంటామినేట్ అవుతూ ఉన్నది. మరియు వాటర్ సోర్సెస్ దగ్గర మీరు చెత్త వేయడం వల్ల అది కంటామినేట్ అవుతూ ఉంది. దీన్ని ముఖ్యంగా అందరూ కూడా జాగ్రత్త వహించమని కోరుతున్నాను. ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అందరూ కూడా శరవేగంగా చర్యలు ఇప్పుడు తీసుకుంటూ ఉన్నారు, ఇంకా ఎక్కువ తీసుకుంటారు. రెండవది హ్యాండ్ వాషింగ్. అంటే చివరికి అది మన నోటికి రావాలి. మన నోటికి రావాలంటే చేతులతో దాన్ని తింటాము లేదా తాగుతాము. అనంతపురం జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ ఆన్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, పర్ఫెక్ట్ ప్రోటోకాల్ ఆఫ్ హ్యాండ్ వాషింగ్. ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను. అంటే ఎందుకు నేనే స్వయంగా డెమాన్స్ట్రేషన్ చేసి చూపించాలనుకుంటున్నానంటే ఇది అంత ముఖ్యం. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే హ్యాండ్ వాషింగ్ మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే దాదాపు 200 రకమైన వ్యాధులు మీకు రావు అంటున్నారు. అంటే ఎంతో కీలకమైన చర్య ఇది. మూడవది నీళ్ళని వేడి చేసి చల్లారించి తాగడం, ఒక ఫ్లాస్క్లో కానీ పెట్టడం. ఇవి అన్ని పిల్లలకి కూడా 100% చేయమని అందరికీ కోరుతున్నాను. పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు కూడా వీళ్ళు పాటించడం మంచిదే. వయస్సు అయినటువంటి వాళ్ళు లేదా ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ఆరోగ్యం బాగాలేనటువంటి వాళ్ళు కూడా వెంటనే డయేరియాకి వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, అయ్యే ప్రక్రియ ఉంటుంది. సో క్లీన్లీనెస్ మరియు పర్ఫెక్ట్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్, రెగ్యులర్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కరెక్ట్గా ఆ అన్ని మెథడ్స్తో ఇప్పుడు డిఎంఎన్హెచ్ఓ గారు డెమాన్స్ట్రేషన్ చేస్తాము. ఇద్దరు కూడా డెమాన్స్ట్రేషన్ చేస్తాము. తర్వాత నీళ్ళని తాగేటప్పుడు వేడి చేసి దాన్ని
ఫ్లాస్క్లో వేసి ఇవ్వడం. సో ఈ 3 తప్పనిసరిగా డయేరియా అరికట్టడంలో అందరూ కూడా పాటించాలని కోరుతున్నాను.